ఓ షిట్! ట్రైన్ వచ్చే టైం అయిపోయింది. ఈసారి ట్రైన్ మిస్ అయితే మళ్ళీ లైఫ్‌లో ఆ స్ట్రేంజర్‌ని కలవలేను. ఈస్ సచ్ ఎ నైస్ గాయ్. తను నా మీద హోప్స్ పెంచుకునేలోపు ఎలాగైనా తనకు నా మనసులో ఉన్న మాట చెప్పేసేయాలి. అదేంటి నేను 6 మంత్స్ నుండి ఆ స్ట్రేంజర్‌తో చాట్ చేస్తున్నాను. నాకేంటి ఇంకా అతను స్ట్రేంజర్ లాగే అనిపిస్తున్నాడు. అసలు ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా? రాంగా? తప్పో ఒప్పో నాకు తెలీదు. బట్ మనసుకెందుకో ఇది నచ్చుతుంది. సో జస్ట్ గో విత్ ద ఫ్లో. ట్రైన్ టైం అయిపోతుంది. పర్లేదు, మీనాక్షి మేడం చెప్పిన ట్రిక్ బాగానే వర్కౌట్ అయింది. మన పళ్ళు టూత్పేస్ట్లో ఎలా చూపించినట్టు తల తల మెరిసిపోతున్నాయి. ఇన్నాళ్ళు ఈ ట్రిక్ తెలియక ఇలా ఇలా అని
రప్ప రప్ప తోమాను. అనవసరంగా చాలా టైం వేస్ట్ చేశానే. పొద్దున్నే ఈ స్ట్రేంజర్ పిల్ల మెసేజ్ చేసిందేంటి? గుడ్ మార్నింగ్ స్ట్రేంజర్ అబ్బాయి. గుడ్ మార్నింగ్. మీరు ఎప్పుడు మీ డ్యూటీ టైంలో నాకు మెసేజ్ చేయరు కదా, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏం లేదు, రేపు మార్నింగ్ మీకు చిన్న సర్ప్రైజ్ ఉంది. అది చెప్దామని టెక్స్ట్ చేశాను. సర్ప్రైజా? హా, అది మీ నుంచా? హా, మ్హూ. నేను నమ్మను. అది మీ కర్మ, నేనేం చేయలేను. నాకు అసలు టైం లేదు. కాసేపు మీరు మీ మహాభారతం టైప్ చేయకుండా నేను టెక్స్ట్ చేసేది మాత్రమే చదవండి. చెప్పండి. ఐఎమ్ కమింగ్ టు హైదరాబాద్ అండి. ఇంకో 20 minutesలో ట్రైన్. వి విల్ మీట్ ఇన్ యువర్ ఫేవరెట్ ప్లేస్. ఏమంటారు? రేపు April 1 కదా, అందుకే ఈ స్ట్రేంజర్ పిల్ల నన్ను ఖచ్చితంగా గట్టిగా అప్రూవ్ చేద్దామని ఫిక్స్ అయినట్టుంది. మనం ఫుల్ అవ్వంగా. ఏమైంది? ఇంకా రిప్లై ఇవ్వట్లేదేంటి? ఏం లేదు, మీరు జోక్ వేశారు కదా, అందుకే పగలబడి నవ్వుతున్నాను. నవ్వి పుట్ట నొప్పి వచ్చేస్తుంది. నమ్మరా? నమ్మను. నేనైతే వస్తున్నా రేపు మార్నింగ్ 9 o'clockకి మీ కాలనీ పార్క్లో మన మీటింగ్. రేపు మీరు నా కోసం అక్కడ ఒక 1 hour వెయిట్ చేయండి. నేను అప్పటికి రాలేదనుకోండి, అక్కడ నుండి వెళ్ళిపోండి. నాకు ఆఫీస్కి ట్రైన్కి టైం అవుతుంది. బాయ్. మీరు నన్ను ఎంత అప్రూవ్ చేయాలని చూసినా నేను మాత్రం అప్రూవ్ అవ్వనుగా. నెవ్వర్. ఒకవేళ నిజంగానే వస్తే అమ్మో, ఈ గోల్డెన్ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకూడదు. అసలే మనకి స్ట్రేంజర్ పిల్ల చాలా స్పెషల్. తను చెప్పినట్టే వెళ్ళి పార్క్లో వెయిట్ చేద్దామా వద్దా? రేపు కదా కలుద్దామని చెప్పింది. అబ్బో,
అబ్బో ఇంకా చాలా టైం ఉందిలే, ఆలోచిద్దాం. ముందు మనం ఫ్రెష్ అవుదాం. कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 1341 फरक्का एक्सप्रेस। చంద్ర ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు. ముందు నువ్వు బండాపు. ఏంటే చంద్ర, నేను ఎప్పుడు హైదరాబాద్ రమ్మన్నారావు, ఏంటి ఇలా సడన్గా ఊడిపడ్డావు? ఒక ఇంపార్టెంట్ పని పడి వచ్చాను లేవే. ఎందుకే బండి ఇక్కడ ఆపమన్నావు? ఆఫీస్ పికప్ వ్యాన్ ఇక్కడికే వస్తుంది. నేను మీటింగ్ అయ్యాక నీకు కాల్ చేస్తాను, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. అయితే పికప్ వ్యాన్ వచ్చేదాకా అలా సరదాగా కబుర్లు చెప్పుకుందాం, ఏమంటావు? మూసుకొని దుబ్బేమంటాను. ప్లీజే ఒకసారి మీ సాఫ్ట్వేర్ ఆఫీస్కి తీసుకెళ్ళవే. అసలే మీ సాఫ్ట్వేర్ ఆఫీస్లో అబ్బాయిలు ఎర్రగా బుర్రగా ఆపిల్ పండులా ఉంటారు. నేను లైన్ వేసుకొని సెట్ చేసుకుంటానే. వేసిన కోతి వేషాలు చాలే కానీ బయలుదేరు. రాక్షసి, ఇది సెట్ చేసుకోదు, మనల్ని సెట్ చేసుకొనివ్వదు. ఓ గీత, వెళ్ళమన్నానా? వెళ్తున్నా, బాయ్. మీ పర్మిషన్ లేకుండా మీకు వాయిస్ మెసేజ్ పెట్టినందుకు నన్ను క్షమించండి. మీరెప్పుడు మీ చెన్నైలో బాగా బీచ్, మరీనా బీచ్ చాలా బాగుంటుందని చెప్తూ ఉంటారు కదా, అందుకే నేను మీకు మా హైదరాబాద్ గురించి చెప్పాలనిపిస్తుంది. అసలు మా హైదరాబాద్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా మీకు? మా హైదరాబాద్లో ఉన్న వెహికల్స్ హారన్ సౌండ్స్, గుమ్మగుమ్మలాడే బిర్యానీ వాసన, అక్కడికి వలస వచ్చి బ్రతుకుతున్న మనుషుల కేకలు, 5 పూట్ల మా చార్మినార్ జుమ్మా మసీదులో వినిపించే హజ్జాన్, బిర్లా మందిర్లో శ్రీకృష్ణ ప్రవచనాలు అండ్ శ్లోకాలు, ఇలా ఒకటా రెండా బోలెడు బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయండి బాబు. అది కళ్ళతో చూస్తే కనిపించవు. హైదరాబాద్కి వచ్చి అలా కాసేపు మన ప్రపంచాన్ని మర్చిపోయి అలా కళ్ళు మూసుకొని సరదాగా ప్రశాంతంగా మనసు పెట్టి వింటే మీకు అందులో ఉన్న మ్యాజిక్ తప్పకుండా అర్థమవుతుందండి. ఈసారి హైదరాబాద్ వస్తే ఇది తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది నా లాస్ట్ వాయిస్ మెసేజ్. మళ్ళీ మీ పర్మిషన్ తీసుకున్నాకే నేను వాయిస్ మెసేజ్ చేస్తానండి, సరేనా? ఇంతకీ ఆ స్ట్రేంజర్ పిల్ల నిజంగా వస్తుందా, లేదా నన్ను ఏప్రిల్ ఫుల్ చేయడానికి అలా చెప్పిందా? 1 అవర్ వెయిట్ చేయి, తర్వాత రాకపోతే వెళ్ళిపో అని చెప్పింది కదా. సరే వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ స్ట్రేంజర్ అబ్బాయి. థ్యాంక్సా? దేనికి థ్యాంక్స్? అంటే మీరు ఆ రోజు వాయిస్ మెసేజ్లో చెప్పారు కదా, నేను హైదరాబాద్కి రాగానే ఫస్ట్ అదే చేశాను. మీరు చెప్పినట్టే సూపర్గా అనిపించింది, అందుకే థ్యాంక్స్. అంటే ఇప్పుడు మీరు నిజంగా హైదరాబాద్ వచ్చారా? హైదరాబాదే కాదు, ఇప్పుడు నేను ప్రెజెంట్ మీ కాలనీ పార్క్లోనే ఉన్నాను. ఏంటి ఇప్పుడు మీరు మా పార్క్లో ఉన్నారా? ఎక్కడా? నేను మీ పార్క్లోనే ఉన్నానండి. మీరెక్కడున్నారు? ఈ ముసుగులో గంతులాటలు ఎందుకు కానీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ విత్ యువర్ పర్మిషన్ మీకు డేటింగ్ యాప్ నుండి కాల్ చేయొచ్చా?
ఏంటి అసలు రిప్లై రావట్లేదు? డైరెక్ట్ కాల్ చేస్తానంటే హట్టుగా అయిందా ఏంటి? పోనీ సారీ చెప్తావా? దిస్ ఈజ్ మై పర్సనల్ నంబర్. ఇట్స్ బెటర్ వీ కెన్ కనెక్ట్ ఇన్ కాల్. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. అంటే డేటింగ్ యాప్లో నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి కదా అని. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఇట్, వీ కెన్ కనెక్ట్ త్రూ డేటింగ్ యాప్. ఓకేనా? ఇట్స్ ఓకే. పర్సనల్ నెంబర్ నుండి కాల్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. హలో, హలో, ఎక్కడున్నారు? మీరెక్కడున్నారు? నా గెస్ కరెక్టో రాంగో నాకు తెలీదు. ఎగ్జాక్ట్గా ఇంచుమించు నాకు ఒక 20 మీటర్స్ డిస్టెన్స్లో పింక్ డ్రెస్లో ఏంజల్ అంటే ఒక అమ్మాయి నిల్చొని ఉంది. దయచేసి అది మీరని మాత్రం చెప్పకండి. అయితే ఆ గొల్ల చుక్క అబ్బాయి మీరే అన్నమాట. ఎస్, నేనే. ఆయన ఎదురెదురుగా వచ్చి ఇలా ఫోన్ మాట్లాడుతుంటే చాలా చండాలంగా ఉంటుందండి. కాల్ కట్ చేయండి. మనకున్న ఫ్యూ మినిట్స్ అవైలబుల్ టైంలో అలా సరదాగా కబుర్లు చెప్పుకుందాం. సరే. హా. కెన్ వి సిట్ దేర్? ఇన్నాళ్ళు మీ ఊరండి అనేవాళ్ళుగా. వస్తే ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నారేంటి? ఎందుకో తెలీదండి, మన మధ్య 6 months నుంచి ఆన్లైన్ చాటింగ్ పరిచయం ఉన్నా ఈ మూమెంట్ ఎందుకో చాలా కొత్తగా ఉంది. ఓ, ఈ ఫీలింగ్ జస్ట్ మీకు ఇప్పుడే అనిపించిందా? నాకైతే నిన్ననే ఈ ఫీలింగ్ వచ్చింది. అవునేంటి సడన్గా హైదరాబాద్ వచ్చారు? మీకు నా బాస్ గురించి తెలిసిందే కదా. హైదరాబాద్లో ఒక ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది. ఎన్ఆర్ఐ క్లయింట్, సో తప్పలేదు. పనిలో పని మిమ్మల్ని కలిసినట్టు ఉంటుంది కదా అని బాస్కి నో చెప్పలేదు. ఫైనలీ మనం 6 months తర్వాత కలిసాం. అంటే ఇవాళకి ఎగ్జాక్ట్గా మన స్ట్రేంజర్షిప్ స్టార్ట్ అయ్యి 6 months అయిందనమాట. అంటే ఇది మన ఫస్ట్ హాఫ్ ఇయర్ యానివర్సరీ అయితే. సో వీ కెన్ డూ వన్ థింగ్. వాట్? లెట్స్ సెలబ్రేట్ అవర్ హాఫ్ ఇయర్ యానివర్సరీ విత్ కూల్ ఐస్ క్రీమ్. బట్ మనం ఐస్ క్రీమ్ తినడానికి నీ బైక్ మీద వెళ్ళొద్దు. మరి లెట్స్ గో ఫర్ ఎ వాక్ విత్ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వాక్. పొద్దునే ఇలా వాక్ చేస్తుంటే మీరేమైనా ఫీల్ అవుతున్నారా? నో. యాక్చువల్లీ నేను బైక్ వద్దని చెప్పింది. మీరు ఇప్పటి వరకు మీ డాడీ బైక్ తప్ప వేరే ఏ అబ్బాయి బైక్ ఎక్కలేదు. ఫ్యూచర్లో కూడా ఏ అబ్బాయి బైక్ ఎక్కాలనుకోవట్లేదు కాబట్టి ఐఎమ్ రైట్. ఎస్, యు ఆర్ రైట్. నాకు అబ్బాయిల బైక్ ఎక్కడం అంటే చాలా భయం.
ఓకే, లీవ్ ఇట్ స్ట్రేంజర్ పిల్ల. చూసారా ఈ మెరకల్? మన ఇద్దరికి 6 months పరిచయం ఉన్న మనకి మన పేర్లు కూడా తెలియవు. ఇట్స్ స్ట్రేంజ్ కదా. స్ట్రేంజే, కానీ ఇలా నేమ్స్ తెలియకోకుండా మాట్లాడుకోవడంలో ఏదో మజా ఉంటుందండి. మనం కలిసాక కూడా మన నేమ్స్ తెలియకపోతే చాలా బాగోదండి. అందుకే చంద్రలేఖ. నమస్తే చంద్రమౌళీశ్వర్. మిమ్మల్ని మీ అమ్మ చిన్నప్పుడు పాలకు బదులు ఇన్నోసెన్స్ ఇచ్చి పెంచారేంటండి? మీరు మరీ ఇంత డీసెంట్గా ఉన్నారు. అలా ఏం లేదండి, లేడీస్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ అంతే. అది లోపల దాగలేక అప్పుడప్పుడు అది ఇలా బయటికి వచ్చి నాకు దిష్టి తగిలేలా చేస్తుంది అంతే. అలాగే అయ్యో, మీకు తగిలిన దిష్టి తీసి అవతలకు వేసేసాలండి, సరేనా? సరే. అవును, నాకు ఓ చిన్న డౌట్ అండి. ఇలా అంటున్నా అని తప్పుగా అనుకోకండి. అంటే మీరు చూడ్డానికి చాలా అందంగా ఉంటారు కదా, మీకు ఏ లవ్ ప్రపోజల్స్ కానీ అట్లీస్ట్ వ్యాలంటైన్స్ డేకి లవ్ గ్రీటింగ్స్ కానీ రాలేదా? రాలేదని కాదు, చాలా వచ్చేవి. మా బామ్మ వాటిని చించి కట్ల పొయ్యిలో వేసి వేడి నీళ్ళు మరగబెట్టేది. అందుకే మనం ఏ అబ్బాయితో మాట్లాడింది లేదు, లవ్ చేసింది లేదు. రియల్లీ గ్రేట్ అండి బాబు. నాకు ఇంకో డౌట్. అబ్బాయిలకి డౌట్లు రావడం స్టార్ట్ అయితే భూకంపం వచ్చినా ఆగవంటారు. అడగండి. ఏం లేదు, నేను ఫస్ట్ టైం మీకు డేటింగ్ యాప్లో మెసేజ్ చేసినప్పుడు మీ ఇన్నర్ రియాక్షన్ ఏంటండి? నిజం చెప్పాలంటే నాకు ఈ డేటింగ్ యాప్లు, టెంపరీ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ అంటేనే చెడ్డ చిరాకండి. మీరు చెప్తే నమ్మరు, 6 monthsకి ముందు నా ఫోన్లో ఒక సోషల్ మీడియా అప్లికేషన్ కూడా ఉండేది కాదు, ఎక్సెప్ట్ వైటీ అండ్ వాట్సాప్. సరిగ్గా మీరు మెసేజ్ చేసిన రోజు ఉదయం మా పక్కింటమ్మాయి నా ఫోన్లో డేటింగ్ యాప్ ఇన్స్టాల్ చేసి అందులో మీ ప్రొఫైల్ని స్క్రోల్ చేస్తూ మీ ప్రొఫైల్కి లైక్ కొట్టింది. అది చూసిన మీరు నాకు మెసేజ్ చేశారు. ఆ తర్వాత మన మధ్య ఈ స్ట్రేంజర్షిప్ ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో తెలీదు. 6 నెలలు అలా గడిచిపోయి అంతే. ఏమో, నేను మీతో స్ట్రేంజర్షిప్ చేయాలని ఆ పైవాడు గట్టిగా అనుకొని రాసి ఉంటాడు. అందుకే మిరాకిల్ జరిగింది అనుకుంటాను. అలాగైతే ఆ పైవాడికి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకో నాకు మీలాంటి ఇన్నోసెంట్ స్ట్రేంజర్ని ఇచ్చినందుకు. అబ్బో, చాలండి. అంత లేదు, ఆ మాటకు వస్తే నేను దేవుడికి మీలాంటి అందమైన పద్ధతైన అమ్మాయిని స్ట్రేంజర్గా ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏంటండి ఇంత పొద్దున్న ఇంత పెద్ద పెద్ద బిస్కెట్లు వేస్తున్నారు? నా నుంచి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? హ్మ్? లైఫ్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం నేను మానేశానండి. ఎందుకంటే ఒకటి దగ్గర నుండి మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఆ ఎమోషన్ ఫేక్ అని నా ఫీలింగ్. నా పాస్ట్లో తెలుసో తెలియకో
ఒక ఎమోషన్ని ఎక్స్పెక్ట్ చేసి లైఫ్లో నేను ఎప్పటికీ మోయలేని బరువైన పెయిన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. అందుకే అప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం మానేశానండి. మీరు కరెక్ట్గానే చెప్పారు, కానీ అది కాయిన్కి వన్ సైడ్ మాత్రమే. అసలు రియాలిటీ ఏంటంటే మన లైఫ్లో ఎవరు మన వాళ్ళు కాదు చంద్ర గారు. అందరూ ఇలా వచ్చేలా వెళ్ళిపోయే వాళ్ళే. అందుకే మనకు పాస్ట్లో జరిగింది మంచైనా చెడైనా మనం పాజిటివ్గా థింక్ చేసి ముందుకు సాగిపోవాలి. అది అందరికీ మంచిది. సరే, మన మధ్యన నీటి ప్రవచనాలు ఎక్కువ అయినాయిలే, కానీ ఇంకేంటి సంగతులు? మీ ఆఫీస్లో సర్లే ఏమంటుంది? ఎవరు మా బాస్ సర్లానా? మా బాస్ సర్లానా యాజ్ యూజువల్ పగలు రాత్రి వదలకుండా ప్రాజెక్టులు ఇచ్చి వాయించేస్తుంది. అది యూనివర్సల్ టార్చర్ చంద్ర గారు. దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు, వదిలేయండి. అవును, ఇంతకీ ఇంట్లో ఆంటీ ఎలా ఉన్నారు? మా అమ్మకే దిబ్బ రొట్టెలో పొద్దుల తిని బాగానే ఉంది. అలా దిష్టి పెట్టకండి. ఏంటి అప్పుడే మనం 2 కిలోమీటర్స్ వాక్ చేసేసామా? నిజం చెప్పాలంటే నేను ఒక మనిషితో ఇలా ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందో నాకే గుర్తులేదు చంద్ర గారు. నాకు సేమ్ ఫీలింగ్ చంద్రలేఖ గారు. సరే, మనం వాగి వాగి అలసిపోయి ఉంటాం. చిన్న ఐస్ క్రీమ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కబుర్లు చెప్పుకుందామా? చెప్పుకోవచ్చు, కానీ ఏంటి? మీకు ఇందాక చెప్పాను కదా ఎన్ఆర్ఐ క్లయింట్ గురించి. నాకు ఇంకో 1 అవర్లో బంజారా హిల్స్లో ఒక ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది. అయితే మీటింగ్ అయ్యాక ఎగ్జాక్ట్గా 2:00కి చెన్నైకి రిటర్న్ ట్రైన్ ఉంది. సో ఇట్స్ నాట్ పాసిబుల్. సార్, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? ముందుకెళ్ళి రైట్ తీసుకో బ్రో. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. స్ట్రేంజర్ అబ్బాయి, మీరు ఇది గమనించారా? మన ఇద్దరి నేమ్స్లో చంద్ర కామన్గా ఉంది. ఇద్దరివి సేమ్ నేమ్స్, కానీ పలకరించుకోవటానికి 6 months పట్టింది. ఇట్స్ రియలీ స్ట్రేంజ్ కదా. ఎస్ చంద్రలేఖ గారు, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? అడుగు. బ్రో, మధ్యలో వీడియో ఇంటరప్షన్ అంటారా బాబు? థ్యాంక్స్. ఎవడీడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు అడ్రస్ అడిగాడు, ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు? చంద్ర గారు, అవును, మీరు ఇందాకేదో చెప్పబోయి ఆగిపోయారు. కంటిన్యూ చేయండి. ఏం లేదు, మీరు హైదరాబాద్ బ్రాంచ్కి షిఫ్ట్ అయిపోవచ్చుగా. మనం ఎంచక్క హాయిగా రోజు కబుర్లు చెప్పుకోవచ్చు. దగ్గరగా ఉంటే దూరాలు పెరిగిపోతే చంద్రమౌళేశ్వర్ గారు. నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. ఏదైనా వస్తువు కానీ వ్యక్తి కానీ మనకందనంత దూరంలో ఉందనుకోండి, మన దృష్టిలో దాని విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. నా లైఫ్లో మీ విలువ ఇక్కడుంది. నేను మీకు దగ్గరకు వచ్చిన దృష్టిలో
మ్మ్. నీ విలువని తగ్గించలేను స్ట్రేంజర్ అబ్బాయి. ఇప్పుడంతా బాగానే ఉంది కదా, ఇలా ఉండనిద్దాం. అయినా మంది లవ్ కాదు, దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న, పెరిగిపోవటానికి స్ట్రేంజర్షిప్ అంటే ఇద్దరి మధ్య అన్బ్రేకబుల్ ఫ్రెండ్షిప్ అన్నమాట. సో లెట్స్ లీవ్ ఇట్ లైక్ దిస్. ఏమంటారు? హా, ఎందుకంటే మీరే నన్ను మన బైక్లో క్లయింట్ మీటింగ్కి తీసుకెళ్ళాలి, మళ్ళీ పికప్ చేసుకుని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయాలి. మై డియర్ స్ట్రేంజర్. ఏంటి ఈ అమ్మాయి ఇందాక ఎవరి బైక్ ఎక్కనని చెప్పి ఇప్పుడు డ్రాప్లు పికప్లు చేయమని అడుగుతుంది అనుకుంటున్నారా? మ్హూ. లేదు. ఏం లేదు, నేను ఇన్నాళ్ళు వేరే అబ్బాయి బైక్ ఎక్కంది వాళ్ళంటే భయపడి కాదు, వాళ్ళంటే నమ్మకం లేక. ఎందుకో తెలీదు, మీతో మాట్లాడుతుంటే నాకు మా నాన్నతో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. అందుకే మీ బైక్లో డ్రాప్ పికప్ చేయమని అడిగాను. నా చిన్నార్థులకి ఎవరి దిష్టి తగలకూడదండి. ఏంటి చిన్నారియా? మ్మ్. కొంచెం ఓల్డ్గా లేదు? పర్లేదు. నాకు ఫ్యూచర్లో కూతురు పుడితే తనకి చిన్నారని ముద్దు పేరు పెట్టి పిలవాలని చిన్నప్పటి నుండి కల. సో అది ఇవాళ మీ వల్ల తీరిపోయింది చిన్నారి. చిన్నారి నైస్ క్యూట్ నేమ్ నాన్న, కానీ కొంచెం ఓల్డ్ ఫ్యాషన్గా ఉంది. 90s కిడ్ని కదా, నా థాట్స్ కొంచెం ఓల్డ్గానే ఉంటాయి. మేము 90 కిడ్సే బాబు. మనం ఇక్కడే ఉంటే అక్కడ క్లయింట్ మీటింగ్ మిస్ అవుతుంది. అసలే బంజారా హిల్స్లో ట్రాఫిక్ ఎక్కువ. త్వరగా స్టార్ట్ అవుదాం పదండి. చిన్నారి, ఐ లవ్ యూ చంద్రలేఖ గారు. ఓయ్, ఇది నిజం అనుకున్నారా? ఇవాళ డేట్ మర్చిపోయారా? April 1 అండి బాబు. మీరు నమ్మేసి ఫూల్ అయిపోయారు. ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిందండి బాబు. మిమ్మల్ని ఆగండి, మీ పని చెప్తాను. నేను ఆగంగా. ఆగండి.